ఇది మనకి మొన్న 2024 గ్రూప్ 1 ఎస్ఏ పేపర్ అనమాట. సో ఇఫ్ యూ సీ ద క్వశ్చన్స్, ఇప్పటివరకు మీరు టాపిక్స్ చూసారు కదా, ఇప్పుడు మనం చూద్దాం. సెక్షన్ 1లో మీకు తెలిసిన 2 టాపిక్స్, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్. సెకండ్ వన్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఇప్పుడు ఇందులో చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ పనీషియా ఫర్ ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ? కమెంట్. అంటే ఇక్కడ వాట్ డిడ్ హి డూ? హీ రిలేటెడ్ ఎకనామిక్ ఆస్పెక్ట్ విత్ సోషల్ ఆస్పెక్ట్. సో నేను ఏం చెప్పాను, ఒక టాపిక్ సోషల్ ఎలిమెంట్ ఉందంటే మొత్తం సొసైటీ గురించే ఉంటుంది అనేది కాదు. యూ హ్యావ్ టు ఇంటర్ రిలేట్ వేర్ ద క్వశ్చన్ ఆల్సో ఈస్ బీయింగ్ గివెన్ లైక్ దట్. నెక్స్ట్ వన్, ది అన్ఈవెన్ డెవలప్మెంట్ హ్యాస్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ రీజనలిజం ఇన్ ఇండియా. సొసైటల్ టాపిక్. సో దిస్ డజంట్ మీన్ దాట్ రీజనలిజం ఇచ్చారు కదా నేను మొత్తం ఓన్లీ రీజనలిజం పరంగానే మాట్లాడతాను అంటే కాదు. అవునా? యూ హ్యావ్ టు రిలేట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ టు రీజనలిజం. బికాస్ ఇక్కడ ఏంటి, అన్ఈవెన్ డెవలప్మెంట్. That development can be economic development, technological development, political development, environmental development. సో ఆ అన్ఈవెన్ డెవలప్మెంట్ మీ దృష్టిలో ఎక్కడెక్కడైతే ఉంది అనిపిస్తుందో వాటన్నిటినీ మీరు రీజనలిజంతో లింక్ చేయాలి. దట్ ఈస్ హౌ దిస్ ఎస్సేస్ షుడ్ బి రిటర్న్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎస్సేలో కమెంట్ అన్నాడు, సెకండ్ ఎస్సేలో డిస్కస్ అన్నాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ డైలాగ్ లాగా చెప్పాను అనుకోకండి, అలా అనుకోకండి. ఓకే, అది అలా వచ్చేసింది ఫ్లోలో. సో ఆ రెండు సేమ్ కాదు. వేరు, డిస్కస్ వేరు. అది ఏంటి వేరు, డిఫరెన్స్ ఏంటి అని నేను ఎప్పుడు చెప్తాను, క్లాసెస్లో చెప్తాను. ఓకే, దేర్ ఇస్ అ క్లియర్ కట్ డిఫరెన్స్. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీ తీసుకున్న, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ అని ఇవ్వరు. అన్ని క్వశ్చన్స్కి వాట్ ఈజ్ ఇట్, హౌ ఇస్ ఇట్, అనలైజ్ ఇట్, క్రిటికల్ ఎగ్జామిన్ అలా ఇవ్వరు. హీ ఆర్ ద బోర్డ్ యూజెస్ డిఫరెంట్ వర్డ్స్ బికాస్ ద ఆన్సర్ షుడ్ బి రిటర్న్ డిఫరెంట్లీ. అనలైజ్ అన్నప్పుడు మీ ఆన్సర్ ఒకలాగా ఉంటుంది, క్రిటికల్ అనలైజ్ అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఎగ్జామిన్ అంటే ఒకటి, క్రిటికల్ ఎగ్జామిన్ అంటే ఒకటి, ఎక్స్ప్లెయిన్ అంటే ఒకటి, డిస్కస్ అంటే ఒకటి, కమెంట్, ఇల్లస్ట్రేట్, ఎలుసిడేట్, మెన్షన్, ఎన్యూమరేట్ అన్నీ డిఫరెంట్. బేస్డ్ ఆన్ దోస్ వర్డ్స్ your answer will depend. And నేను ఈ వర్డ్స్ని కీ డైరెక్టివ్స్ అంటాను. కీ డైరెక్టివ్స్ విచ్ మీన్స్ దీస్ ఆర్ ది వర్డ్స్ విచ్ డైరెక్ట్ యూ టు రైట్ ది ఆన్సర్. అన్ని ఎక్స్ప్లెనేషన్ ఫార్మాట్లో రాయొద్దు. వెన్ ద క్వశ్చన్ ఆస్క్స్ యూ టు క్రిటికల్ అనలైజ్, ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మార్క్స్ రావు. మీరు సాటిస్ఫై అవుతారు, అమ్మయ్య నేను 3 pages ఆన్సర్ రాసేసాను అని. బట్ ద క్వశ్చన్ ఈస్ నాట్ ఆస్కింగ్ యూ టు ఎక్స్ప్లెయిన్ బట్ టు క్రిటికలీ అనలైజ్. అవి ఏంటి, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ప్రాపర్గా మన క్లాసెస్లో చూస్తాం. నాట్ జస్ట్ మీ, ఆల్ ది అదర్ ఫ్యాకల్టీ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఓకే, యా. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా ద ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రీజనల్ డిస్పారిటీస్ ఇంక్రీస్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ డిస్కస్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే సెక్షన్ ఏలో మనకున్న టాపిక్స్కి ఇందులో మీరు ఎక్కువ శాతం ఏ టైప్ ఆఫ్ టాపిక్స్ చూస్తున్నారు, విచ్ టైప్ ఆఫ్ ఓరియంటేషన్, ఎకనామిక్ ఓరియంటేషన్. బట్ మీకు సెక్షన్ 1లో టాపిక్స్ అలా ఉన్నాయా? సో వాట్ డస్ దిస్ మీన్? ఇంటర్లింకింగ్. నేను ఇది ఎగ్జామ్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ నన్ను అడిగేవాళ్ళు ఏమని అంటే, మ్యామ్ ఇప్పుడు సెక్షన్ 1 ఉంది కదా, నేను ఓన్లీ సెక్షన్ 1లో ఒక టాపిక్, సెక్షన్ 2లో ఒక టాపిక్, సెక్షన్ 3లో ఒక టాపిక్, నేను పక్కా బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి వెళ్తాను, సో అందులోంచి క్వశ్చన్ వస్తే నేను రాసేస్తాను. ఐ బ్యాడ్లీ డిస్కరేజ్ సచ్ స్టూడెంట్స్. అలా చేయొద్దు. అలా చేస్తే ఒకవేళ మీరు చదువుకున్న టాపిక్కి సంబంధించి రాకపోతే యు ఆర్ గాన్ దేర్ ఓన్లీ. By seeing the question itself, you are getting the demotivation. So how are you going to write the entire exam for 3 hours? Be prepared for everything. మీకు ఇచ్చింది 6 topics అనుకుంటా, 6 topicsని మొత్తం ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈస్ హౌ యూఆర్ గోయింగ్ టు ఇంటర్లింక్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పేపర్తో చూస్తే ఎక్కడా కూడా క్లియర్ కట్ సొసైటీ ఎలిమెంట్స్ లా కనిపిస్తుందా సెక్షన్ 1లో? క్లియర్ కట్ ఎకానమీలా కనిపిస్తుందా సెక్షన్ 1లో? లేదు. సో నెవర్ థింక్ దాట్ మీకు సెక్షన్ 1లో నుంచే క్వశ్చన్ వస్తుంది అనేసి అనుకోక. 15 questions జిఎస్లో ఉంటే మీకు 5 parts ఉంటాయి ప్రతి సెక్షన్లో. ప్రతి సబ్ సెక్షన్లో మీకు 5 parts ఉంటాయి. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ టాపిక్ నుంచే వస్తుందని నన్ను చాలామంది అడిగారు. నేను నో అని చెప్పాను. మ్యామ్ వేరే ఇన్స్టిట్యూట్స్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. డోంట్ బిలీవ్ దెమ్.
డోంట్ బిలీవ్ దెమ్, యూ బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేదాన్ని. దట్ ఈస్ వాట్ హెల్ప్ దెమ్. అంత టీజీపీఎస్సీ ఇస్ నాట్ సచ్ ఎ స్టూపిడ్ బోర్డ్ కదా, అంటే మేము కంపల్సరీ ఇప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్ ఇందులోంచే ఇస్తాము అని అలా ఉండదు. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇది కూడా ఎల్పిజి, మోర్ ఆఫ్ ఎకనామిక్ ఓరియంటేషన్. కాకపోతే ఎక్కడ సొసైటల్ లింక్ వచ్చింది? ఇన్ఈక్వాలిటీస్ దగ్గర రిచ్ పువర్ డివైడ్ ఏదైతే వస్తుందో అక్కడ మీకు సొసైటల్ లింక్ వచ్చింది. ఇట్స్ అ మైన్యూట్ లింక్, బట్ స్టిల్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ సెక్షన్ 1. అండర్స్టూడ్. పేపర్ పీవైక్యూ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అంటాం కదా. దిస్ ఈస్ హౌ యూ షుడ్ అనలైజ్. అందరు ఏదో పీవైక్యూలో ఈ టాపిక్ వచ్చింది, ఇది వచ్చి రీజనలిజం వచ్చింది, అలా కాదు. రీజనలిజంలో ఏమొచ్చింది, ఏం లింక్ చేశాడు. సో దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ నెక్స్ట్ ప్రిపరేషన్. సెక్షన్ 2, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్, పాలసీ ఇనిషియేటివ్స్, సోషల్ జస్టిస్, ఇండియా ఫేస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్, ఎగ్జామిన్. ఇది కూడా కాన్స్టిట్యూషన్తో పాటు సొసైటల్ ఎలిమెంట్స్కి కూడా లింక్ అయి ఉంది. నెక్స్ట్, జ్యుడిషియల్ యాక్టివిజం, సపరేషన్ ఆఫ్ పవర్స్, కాన్స్టిట్యూషన్, రెలివెంట్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్, జ్యుడిషియల్ యాక్టివిజం అది ఎవరికి ఇంపాక్ట్ చేస్తుంది? పీపుల్, సొసైటీ. అగైన్ వాట్ ఈస్ గివెన్ హియర్? Role of uniconic symbols in the representation of Gautam Buddha in Sunga arts and relate its influence to the development of Buddhist art in later periods. ఇప్పుడు later periods అంటే ఏంటి? ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ ప్రెసెంట్, ఇట్ ఈస్ ఆఫ్టర్ బుద్ధిజం ఫేజ్ ఏవే పీరియడ్స్ అయితే వచ్చాయో అవన్నీ మీరు డివైడ్ చేస్తూ రాయొచ్చు. ఇందాక మీరు చూసారా, కల్చరల్ హెరిటేజ్ అనగానే మీరు ఏదో ఈజీగా అనుకున్నారు, బట్ ఈ క్వశ్చన్ ఎవరైనా అటెంప్ట్ చేస్తారా? Most of the students will skip this question because they'll think that this is specific to uniconic symbols of Gautam Buddha in Sunga art. But ఇంకా డీప్గా వెళ్తే ఎస్ఎన్ ఎలా రాయాలి అంటే అసలు ఆర్ట్ అంటే ఏంటి, ఆర్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ శుంగ పీరియడ్లో శుంగ ఆర్ట్ అంటే ఏంటి, దాని తర్వాత గౌతమ్ బుద్ధ, వాట్ ఈస్ గౌతమ్ బుద్ధ, అనైకానిక్ సింబల్స్ అంటే ఏంటి, తర్వాత లేటర్ బుద్ధిస్ట్ ఆర్ట్కి ఎలా దారి తీసింది, దానివల్ల మనం ఏం నేర్చుకున్నాం, ఎలాంటి ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఆ బుద్ధిస్ట్ ఆర్ట్లో ఏమేమి వస్తాయి, ఆర్కిటెక్చర్లో ఏమేమి వస్తాయి, వాటికి ఇప్పుడు యూసేజ్ ఏంటి, ఇన్ని డైవర్స్ ఎలిమెంట్స్ ఇందులో తీసుకురావాలి. అండ్ ఇంకొక డైమెన్షన్ ఏంటంటే సేమ్ పీరియడ్లో ఇంకా వేరే ఆర్ట్ ఏమైనా ఉందా, వేరే స్టైల్స్ ఏమైనా ఉన్నాయా కాంటెంపరీ టు దిస్ పీరియడ్. దట్ ఈస్ వన్ మోర్ యాంగిల్. ఇది ఎప్పుడు రాస్తారు మీరు ఎంటైర్ బుద్ధిజం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీ ఫింగర్ టిప్స్ మీద ఉన్నప్పుడే యూ విల్ బీ ఏబుల్ టు రైట్ దిస్ ఎస్సే. బట్ స్టిల్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్ ఓన్లీ, అవునా? దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్. ఓకే, నెక్స్ట్ వన్. National Science, Technology and Innovation Policy has mandate to contribute in the vision of Bharat, elaborate the role of policy with respect to making India as world's technology and service hub. ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఆత్మనిర్భర్ భారత్ ఎకనామికల్ యాంగిల్ ఉంది, సరే టెక్నాలజీ సర్వీస్ హబ్ ఉంది, ఇన్నోవేషన్ ఉంది, పాలసీ అండ్ అగైన్ గవర్నెన్స్ రోల్ ఇస్ ఆల్సో కమింగ్ ఇన్ టు పిక్చర్. ఇన్ని ఎలిమెంట్స్ మీరు అన్నీ కరెక్ట్గా ట్యాప్ చేస్తేనే ఈ ఎస్సే రాసిన వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్, మాకు 60 కంటే తక్కువ వచ్చాయి, 60 వచ్చాయి, ఎంత బాగా రాశాను మ్యామ్ అయినా కూడా మాకు రాలేదు అంటే మరి ఇన్ని ఎలిమెంట్స్ అన్ని ప్రాపర్గా రాశారా మీరు? అది ఆలోచించాలి కదా. ఎలాబరేట్ ద రోల్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మనం అనుకున్నామా రెన్యూవబుల్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, ఇప్పుడు ఇది కూడా లైక్ డెవలప్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. So how are you going to use those innovative aspects in renewable energy in combating the climate change? And it's not just about the solution, it's about role గురించి. ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడాలి, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడాలి, దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ మాట్లాడాలి, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ఇంపార్టెన్స్ మాట్లాడాలి, ఆ ఇంపార్టెన్స్ తర్వాత ఈ మిటిగేషన్లో క్లైమేట్ చేంజ్ రెన్యూబుల్ ఎనర్జీకి రిలేట్ చేయాలి, చేసిన తర్వాత అందులో వచ్చే ఇష్యూస్ మాట్లాడాలి, ఇష్యూస్ తర్వాత ఆ ఇష్యూస్కి సజెషన్స్ మాట్లాడాలి. So there is a proper order to write an essay in a complete way. That is what we are going to discuss in our classes. Next, motivation may be understood as a set of forces that cause people to behave in certain ways. మీ అందరికీ మోటివేషన్ తెలుసు. ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఈ టాపిక్ మీకు ఎస్సే 6 టాపిక్స్లో ఉందా? ఓకే లెట్ మీ సీ ద ఆన్లైన్ రెస్పాన్సెస్. ఆన్లైన్ స్టూడెంట్స్ చెప్పండి. మోటివేషన్ మే బీ అండర్స్టూడ్ యాజ్ అ సెట్ ఆఫ్ ఫోర్సెస్ దట్ కాజ్ పీపుల్ టు బిహేవ్ ఇన్ సర్టన్ వేస్. ఇది ఎందుకని ఇచ్చారు లాస్ట్ ఇయర్?
సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఎలుసిడేట్ ద అబౌవ్ స్టేట్మెంట్ అండ్ డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్, చూసారా, ఎలుసిడేట్ ద అబౌవ్ స్టేట్మెంట్, డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్, రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయా? నవ్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ ట్రై టు సే. ఎలుసిడేట్ ఈస్ డిఫరెంట్, డిస్క్రైబింగ్ ఈస్ డిఫరెంట్. Okay, Naveen, HRD relation, Kaju Kumari for skill-based question. Okay, and need for a motivated employee in an organization. Yes. So this particular question was given under human resource development. ఆ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో మోటివేషన్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎంత కరెక్ట్గా ఇచ్చింది బోర్డ్. మనం ఫస్ట్ అనుకునేది అది కదా, మీ ప్రిపరేషన్లో కావాల్సింది మోటివేషన్. ఫస్ట్ యూ షుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్. ఒకవేళ మీకు సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే టేక్ ద హెల్ప్ ఆఫ్ మెంటర్స్, బట్ మోటివేషన్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు సేల్ త్రూ దిస్ ప్రిపరేషన్. అదే మీకు క్వశ్చన్లో ఇచ్చాడు, కాకపోతే క్వశ్చన్లో దేనికి లింక్ చేశాడు? ఆర్గనైజేషన్, వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో లింక్ చేశాడు. అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని డైవర్స్ ఎలిమెంట్స్ తీసుకురావాలి? ఫస్ట్ అసలు మోటివేషన్ అంటే ఏంటి, ఎలాంటి ఫ్యాక్టర్స్తో మోటివేషన్ అనేది వస్తుంది, డిఫరెంట్ వేస్ టు క్రియేట్ దట్ మోటివేషన్. దాని తర్వాత సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, డిఫరెంట్ పీపుల్, మెంటర్స్, ఎలాంటి వాళ్ళు మోటివేట్ చేయొచ్చు. అంటే కెన్ ఎనీబడి గివ్ దట్ మోటివేషన్? ఇప్పుడు ఎంతోమంది మోటివేషన్ ఇస్తారు, బట్ అందరి వర్డ్ సేమ్ ఇంపాక్ట్ ఉంటుందా? ఉండదు. కొంతమంది నేర్చుకోవాలని చూస్తారు, వేరే వాళ్ళు చెప్పింది నేర్చుకొని ఎమ్యులేట్ చేస్తారు, బట్ దట్ వోంట్ గివ్ ద ప్రాపర్ మోటివేషన్. దట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్. ఇట్స్ లైక్ అ ఫ్లో ఆఫ్ అ రివర్. ఎంత న్యాచురల్గా ఉంటే అంత ప్రాపర్గా ఆపోజిట్ పర్సన్కి కన్వే అవుతుంది. ఓకే, సో ఇది మోటివేషన్. తర్వాత వర్క్ ప్లేస్లో ఎందుకు ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్ ఇన్ వర్క్ ప్లేస్. ఇన్సెంటివ్స్ మోటివేషన్ లాగా తీసుకోవచ్చు, బట్ అలా అని చెప్పి అన్ని వర్క్ ప్లేసెస్లో ఇన్సెంటివ్స్ ఇస్తేనే మోటివేట్ అవుతారు అనే యాంగిల్ తీసుకురావద్దు. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? అంటే ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ టార్గెట్స్ ఉండాలి. ఆ టార్గెట్ కంటే ఆ టార్గెట్ మీరు కంపల్సరీ రీచ్ అవ్వండి, దానికి మోటివేషన్ అవసరం లేదు. యూ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను. తర్వాత ఇంకొక 10% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మీరు పెట్టండి. ఎవరైతే 10% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఇంకొంచెం లైక్ ఆర్గనైజేషన్కి బెనిఫిట్ తీసుకొచ్చారో వాళ్ళకి నేను ఇట్లా మంత్లీ 500 ఇస్తాను అని చెప్పారు అనుకోండి. అప్పుడు వాళ్ళు కంప్లీట్ చేయాల్సిన టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా 10% చేయగలిగితే 500 వస్తుంది. దట్ కెన్ బీ అ మోటివేషన్ ఎలిమెంట్. బట్ దట్ డజంట్ మీన్ దాట్ చేసిన అందరికీ అలానే ఇవ్వాలనేది కాదు. ఫస్ట్ టార్గెట్, బేసిక్ టార్గెట్ విల్ బి సిమిలర్ ఫర్ ఎవ్రీబడి. ఆ 10% అనేది ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అందరూ చేయలేరు. అదొకటి. సో అందులో నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక్కసారి అలా మీరు ఎక్స్ట్రా పని చేస్తే మీకు ఇన్సెంటివ్ వస్తుంది అని చెప్తే వాళ్ళ మైండ్ అలానే ట్యూన్ అయిపోయి ఉంటుంది. దే విల్ కీప్ ఆన్ ఆస్కింగ్ ఫర్ ఇన్సెంటివ్స్, బోనసెస్, విచ్ ఈస్ అ నెగటివ్ థింగ్ ఫర్ ద ఆర్గనైజేషన్. సో అది ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లోనే, వెన్ దెర్ ఈస్ హ్యూజ్ డిమాండ్ ఫర్ ద ఆర్గనైజేషన్, వెన్ దెర్ ఈస్ హ్యూజ్ వర్క్ హ్యాపెనింగ్, అలాంటి టైంలో పెట్టొచ్చు టు ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రా వర్క్ ఫ్రమ్ ది పీపుల్. సో ఇప్పుడు మీరు అన్న పాయింట్ కరెక్టే, బట్ నేను 2 సైడ్స్తో అనలైజ్ చేశాను. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, యా, ఇలా అనమాట. సో వాట్ వాజ్ ఐ టెల్లింగ్ యూ? సో మోటివేషన్ ఎందుకు ఇంపార్టెంట్ ఒక ఆర్గనైజేషన్లో, దాని తర్వాత మోటివేషన్ ఇవ్వడానికి కానీ ఇచ్చిన తర్వాత కానీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్కి సొల్యూషన్స్ ఏంటి, ఇలా ఓవరాల్ పిక్చర్ ఒక దాని నుంచి స్టార్ట్ చేశారు అంటే ఇంపార్టెన్స్, ఇష్యూస్, ఆ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఏం చేయాలి, అదంతా మీరు ఒక ఫ్లోలో రాయాలి. హౌ యూ రైట్, హౌ యూ షుడ్ రైట్, ఆ ఫ్లో ఎలా మెయింటైన్ చేయాలి, అదంతా విల్ బి డిస్కసింగ్ ఇన్ ద క్లాసెస్. ఓకే, సో వీఆర్ డన్ విత్ దిస్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎస్ఏ. మీకు ఒక ఓవర్వ్యూ అయితే ఇచ్చాను, రైట్? సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మొత్తం ఎస్ఏ క్లాసెస్ నేనే డీల్ చేస్తాను. సో ఎస్ఏ ప్రోగ్రామ్ సపరేట్గా ఉంటుంది ఫర్ ద ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎస్ఏ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. దాని తర్వాత అంటే నేను వీక్లీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను ఎస్ఏలో. అండ్ ఇందాక చెప్పినట్టు మీకు మెటీరియల్ నేనే ఇస్తాను, బట్ ఐ విల్ ఆల్సో గివ్ హోంవర్క్స్. ఇది కూడా చెప్పాను. ఇండివిజువల్ హోంవర్క్స్ ఉండొచ్చు, కొన్ని కలెక్టివ్ హోంవర్క్స్ ఉండొచ్చు, కొన్ని టాపిక్స్ ఇచ్చి మిమ్మల్ని రాయమని చెప్తానమాట. సో అది ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎస్ఏ టెస్ట్ సిరీస్. అంటే మీకు అప్పుడప్పుడు పీసీఎం బ్యాచ్లో అప్పుడప్పుడు కండక్ట్ చేసే టెస్ట్లు వేరు, టెస్ట్ సిరీస్ లాగా కండక్ట్ చేయడం వేరు. టెస్ట్ సిరీస్ టెస్ట్ 1 సిలబస్, టెస్ట్ 2 ఈ సిలబస్, టెస్ట్ 3 ఈ సిలబస్ అలా ఉంటుంది. బట్ నేను పీసీఎంలో కండక్ట్ చేసేది లైక్ ఇట్స్ అబౌట్ మై విష్. నాకు మీ నుంచి ఏం కావాలో నేను దాన్ని బట్టి మీకు టెస్ట్ కండక్ట్ చేస్తాను టు మేక్ యూ ఇంప్రూవ్ మోర్. టెస్ట్ సిరీస్ ఇస్ డిఫరెంట్. అది నేను ఆల్రెడీ మన టీం వాళ్ళు మీకు డిస్కస్ చేశారు కదా. ఇఫ్ యూ వాంట్ బీ పార్ట్ ఆఫ్ టెస్ట్ సిరీస్, పీసీఎం వాళ్ళకు 50% ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ టెస్ట్ సిరీస్ మాత్రం వాళ్ళు పే చేయాల్సి వస్తుంది, బికాస్ దట్ ఈస్ అ సపరేట్ ప్రోగ్రామ్. అది వాలంటరీ, స్టూడెంట్స్ కెన్ టేక్ ఇట్ ఆర్ నాట్. బట్ ఎంటైర్ ఎస్ఏ ప్రోగ్రామ్
నేనే తీసుకుంటాను మీకు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీబడి? యా. సో అందులో హోంవర్క్స్ ఉంటాయి, మీకు టాపిక్స్ ఇస్తాను, అన్ని అసలు ఎలా రాయాలి ఎస్సే నుంచి డైవర్స్ ఎలిమెంట్స్ మీ నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. లైక్ యూ యోర్ సెల్ఫ్ విల్ సీ అ డిఫరెంట్ పర్సనాలిటీ ఇన్ యూ. ఓకే. శ్రీ మ్యామ్, హౌ టు లెర్న్ ఆన్సర్ రైటింగ్ ఆన్ ఆన్లైన్ స్టూడెంట్ మ్యామ్, హౌ టు ఇవాల్యుయేట్ అవర్ ఆన్సర్స్ మ్యామ్. శ్రీ, ఈ క్లాస్ తర్వాత యూ ప్లీజ్ కాల్ 905991 90571. మా టీం వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. యా. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చెప్తాను. ఓకే ఫైన్, ఐల్ గివ్ యూ అ వేగ్ ఐడియా బికాజ్ మీరు క్లాస్లోనే అడిగారు కాబట్టి ఐల్ గివ్ యూ అ వేగ్ ఐడియా. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎథిక్స్. ఎథిక్స్ చెప్పాను కదా, మనకి థర్డ్ పేపర్లో థర్డ్ సెగ్మెంట్ గవర్నెన్స్ ఏదైతే ఉందో అందులో లాస్ట్ చాప్టర్ ఎథిక్స్. Ethics, values of administration, neutrality of civil services, committed bureaucracy, politician and civil servant relations, citizen charters, gender sensitization, transparency and accountability of administration, prevention of corruption administration, Central Vigilance Commission, Central Bureau of Investigation, Lokpal, Lokayutta, ACB and consumer protection mechanisms, application and impact of Right to Information Act 2005, administrative reforms. ఇప్పుడు నేను చదివింది మీరు చదివేలాగా. సో మీరు అలా చదివేసి ఓకే నాకు ఎథిక్స్ సిలబస్ తెలిసింది అనుకుంటారు, బట్ అలా కాదు. మధు మ్యామ్ కెన్ యూ యూజ్ మోర్ ఇంగ్లీష్ దాన్ తెలుగు? మధు, ఐ జస్ట్ రిప్లైడ్ కదా మధు, జస్ట్ బిఫోర్ ద బ్రేక్ ఐ టోల్డ్ యూ ద క్లాసెస్ ఫర్ గ్రూప్ 1 ఆర్ గోయింగ్ టు బి బైలింగ్వల్ ఇన్ నేచర్. నేనే కాదు, మన ఫ్యాకల్టీ అందరూ కూడా రీజనల్ లాంగ్వేజ్ కూడా యూస్ చేస్తూ చెప్తారు. ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ఇంగ్లీష్ మీడియం, ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ తెలుగు మీడియం, ఇట్స్ గోయింగ్ టు బి బైలింగ్వల్, అర్థమయ్యేలాగే ఉంటుంది. ఓకే మధు? యా. సో ఇప్పుడు మీరేం చేస్తారు అంటే ద వే ఐ షోడ్ యూ ఫర్ ఎస్సే, ఎథిక్స్ కూడా మీరు ప్రతి టర్మ్ని మీరు ఆలోచించండి. ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని టాపిక్ ఉంది. అసలు ఎథిక్స్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఏమున్నాయి, అడ్మినిస్ట్రేషన్లో ఎథిక్స్ అప్లై చేయాలంటే ఏంటి దాని అర్థం, వాల్యూస్ ఏమేమి ఉంటాయి, అలా మీరు కొంచెం ఆలోచించి యూ డూ యువర్ వర్క్ ఈవెన్ బిఫోర్ యూ సర్చ్ ఆన్ ది ఇంటర్నెట్. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి నాకు ఎంతవరకు తెలుసు, ఎంత నేర్చుకోవాలి. డూ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్. న్యూట్రాలిటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్, అసలు న్యూట్రాలిటీ అంటే ఏంటి, అది సివిల్ సర్వీసెస్లో ఎందుకు ఇంపార్టెంట్ అనేది బేసిక్ క్వశ్చన్స్ మీకు మీరు వేసుకోండి. దెన్ యూ చెక్అవుట్ ఫర్ ది కంటెంట్. అంతేకాని డైరెక్ట్లీ మాకు ఏదో ఒక నోట్బుక్లో వాట్ ఈస్ న్యూట్రాలిటీ, సివిల్ సర్వీసెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రాలిటీ కావాలి అని వెతక్కండి. యూ ఫస్ట్ అనలైజ్ వాట్ యూ నో అబౌట్ దిస్ టాపిక్ ఈవెన్ బిఫోర్ యూ స్టడీ దట్ టాపిక్. ఓకే మధు, అండ్ ఐ నో దట్ యువర్ తెలుగు స్టూడెంట్ కదా, ఎందుకు మీకు ఇబ్బంది అవుతుంది? యా, అండర్స్టూడ్, దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. అండ్ నేను ఇందాక చెప్పినట్టు గవర్నెన్స్లో ఓన్లీ ఒక్క ఎలిమెంటే ఉంది కదా మ్యామ్, ఒక క్వశ్చన్ వస్తుందేమో అంతే కదా, జస్ట్ ఒక 10 మార్కర్ కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఎథిక్స్ అనేది మీరు ఇప్పుడు ఇది మనం టాపిక్స్ చూసాం కదా, జస్ట్ మనం 4th వన్నే చూద్దాం. అబౌట్ టాపిక్స్ డిబేట్స్ ఆన్ డెవలప్మెంట్ ప్రాసెసెస్, ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్, స్టేట్ అండ్ మార్కెట్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సివిల్ సొసైటీ, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, పీపీపీ, సిఎస్ఆర్. వీటిలో ఎథిక్స్ ఉండదా? ఉంటుందా? థర్డ్ వన్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఎథిక్స్ ఉండదా? ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్స్, రూరల్ ఏరియాస్, పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటెడ్ డెవలప్మెంట్, ఇన్క్లూసివ్ గ్రోత్, ఇందులో ఎథిక్స్తో మనం ఎథిక్స్ ప్రస్తావన తేమా? యూ టేక్ ఎనీథింగ్, గవర్నెన్స్ ఆస్పెక్ట్లోనే కాదు, ఈవెన్ ఇఫ్ యూ సీ ద టాపిక్స్ ఆఫ్ పాలిటీ, ఎనీ జిఎస్ ఆన్సర్ మీరు ఒక ఎథికల్ ఎలిమెంట్ కనుక తీసుకురాగలిగితే అది సొల్యూషన్లో అవ్వచ్చు, అనాలిసిస్లో అవ్వచ్చు, ద ఎవాల్యుయేటర్ విల్ బీ ఇంప్రెస్డ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎథిక్స్. సో ఎథిక్స్ అనేది ఈ సబ్జెక్ట్లో నాకు కొంచెమే ఉంది కదా, ఒక 10 మార్క్సే కదా అని మీరు ఇగ్నోర్ చేయడానికి లేదు, చేయొద్దు కూడా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చిన్న టాపిక్ అనుకోకండి, ప్రతి వే ఫార్వర్డ్లో ప్రతి కన్క్లూజన్లో మీరు ఎథిక్స్ టర్మ్స్ వాడచ్చు. ఇట్ కెన్ బి ఎనీ ఆన్సర్. సొసైటీ ఆస్పెక్ట్ ఎథిక్స్ ఇంక్లూడ్ చేయండి, పొలిటికల్ ఆస్పెక్ట్ ఎథిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎథిక్స్, అవునా కాదా, ఎకనామిక్ ఆస్పెక్ట్ ఎథిక్స్, కల్చరల్ ఆస్పెక్ట్ ఎథిక్స్. సో ప్రతి ఆన్సర్లో, సజెషన్స్లో, కన్క్లూషన్లో మీ ఎథికల్ యాంగిల్ బయటపడితే కూడా ఎవాల్యుయేటర్ విల్ బి ఇంప్రెస్డ్. సో ఇది మనం ప్రాపర్గా నేను మీకు డిస్కస్ చేస్తాను, అంటే ఎలాంటి ఈ టాపిక్స్ అని అయిపోయిన తర్వాత కూడా ఎలాంటివి మీరు ఆన్సర్స్లో ఇంక్లూడ్ చేయాలి, ఎలా రాయాలి, అండ్ హౌ టు చేంజ్ యువర్ పర్సనాలిటీ అనేది కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ది లాస్ట్ ఇయర్ పేపర్. ఇందులో మనకి
ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఎడ్యుకేషనల్ పాలసీ. సో దిస్ అబౌట్ గవర్నమెంట్ పాలసీ. ఇందులో కూడా మీరు ఎథికల్ యాంగిల్ తీసుకురావచ్చు, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకురావచ్చు. ఓకే, సోషల్ ఎక్స్క్లూషన్ ఎథిక్స్ తీసుకురావచ్చు, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సెక్యులరిజం ఎథిక్స్. ఇదంతా సొసైటల్ ఎలిమెంట్సే, పేపర్ 3 సొసైటీ, బట్ స్టిల్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ఎథిక్స్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ షోయింగ్ యూ. యూ టేక్ ఎనీ క్వశ్చన్, అనలైజ్ మైగ్రేషన్ డ్యూ టు మ్యారేజ్. ఎథికల్ ఎలిమెంట్ ఆఫ్ మైగ్రేషన్ ఇన్ మ్యారేజ్ ఉంటుంది కదా, అలా. యూ టేక్ ఎనీథింగ్, ఓన్లీ లాస్ట్ క్వశ్చన్సే ఎథిక్స్ ఇస్తున్నారు కదా అని అనుకోవద్దు. మోడర్న్ డే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్, ఎథిక్స్కి సంబంధించిందే. ప్రామిస్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఎథిక్స్కి సంబంధించింది. సిఎస్ఆర్ ఎథిక్స్, అందుకే కదా ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి యూఆర్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఇన్ అ ప్రైవేట్ ఎంటిటీ, సో యూ హ్యావ్ దట్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ ది పీపుల్ ఆఫ్ ది సొసైటీ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ అన్ ఎథికల్ ఆస్పెక్ట్. ఓకే, డీసెంట్రలైజేషన్, గుడ్ గవర్నెన్స్ ఎథిక్స్, మిషన్ కర్మయోగి ఎథిక్స్, లిమిటేషన్స్, పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ ఎథిక్స్, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఎథిక్స్, ఇలా. క్లియర్? సో డు నాట్ ఇగ్నోర్ ఎథిక్స్. ఓకే, సో ఎథిక్స్ని మనం ప్రాపర్గా మన ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో తీసుకోబోతున్నాం. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఐ వాంట్ టు మేక్. మన పీసీఎంలో ప్రతి సబ్జెక్ట్కి ఇండివిజువల్ మాడ్యూల్స్ కూడా మనం సపరేట్గా యాక్సెస్ ఇస్తామన్నమాట. సో స్టూడెంట్స్ హూ ఫీల్ లైక్ టేకింగ్, సపోజ్ సైన్స్ అండ్ టెక్లో వీక్ ఉన్నాము, ఎకానమీలో వీక్ ఉన్నాం అనుకుంటే మొత్తం ఎంటైర్ పీసీఎం కాకుండా దే కెన్ ఎక్స్క్లూజివ్లీ చూస్ దోస్ సబ్జెక్ట్స్. అలాంటి ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాం. ఓకే, ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్, మన దగ్గర అన్నీ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. ఐ టోల్డ్ యూ మన క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయని చెప్పాను కదా. సో దిస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ షోయింగ్ దిస్ ఆన్ స్క్రీన్. ఇండియన్ సొసైటీ 10 questions from our test series are reflected in TGPSC Group 1 mains. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్తో పాటు ఏ టెస్ట్లో అది వచ్చిందో కూడా నేను ఇక్కడ పెట్టేశాను. సో క్వశ్చన్ మనం ఇందాక చూసాం. ఈజ్ కాస్ట్ విదరింగ్ అవే ఇన్ అర్బన్ ఇండియా? సబ్స్టాన్షియేట్ యువర్ ఆర్గ్యుమెంట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో despite constitutional provisions, caste-based discrimination persists in India. Examine the factors perpetuating this inequality, suggest measures for this eradication. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన కంటెంట్, ఇప్పుడు ఆ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు ఈ కంటెంట్తో ఇది రాయలేరా? ఎస్. అండ్ ఇన్ ఆల్ మై టెస్ట్ సిరీస్ ఐ ఎన్షోర్డ్ ఎక్స్ట్రా వాల్యూ అడిషన్. ఎక్కడెక్కడ కోడ్స్ కావాలా, ఎక్కడైనా ఎగ్జాంపుల్స్ కావాలా, అవన్నీ కూడా నేనే ఇచ్చాను. So it was a total enrichment of the content. Okay, next one. Analyze briefly various schemes initiated by the center and state governments for the welfare of senior citizens. Now see this question. Highlight the challenges associated with the rising number of old age dependents in India. Mention the policies undertaken by the government to address the needs. What additional measures can be implemented to ensure the well-being? So ee answer that correct kada? So this was given in సెక్షనల్ టెస్ట్ 4. ఇది కూడా సెక్షనల్ టెస్ట్ 4. ఇట్ వాజ్ మోస్ట్ సెక్షనల్ టెస్ట్ 4 సొసైటీకి సంబంధించింది. అలానే బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ యూనిక్ డాక్యుమెంట్, క్రిటికల్లీ ఎగ్జామిన్. గివెన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఫీచర్స్ ఫ్రమ్ వేరియస్ గ్లోబల్ కాన్స్టిట్యూషన్స్, వాట్ మేక్స్ ఇట్ అ డిస్టింక్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్? సో దిస్ వాజ్ గివెన్ ఇన్ సెక్షనల్ టెస్ట్ 5. Next one. Analyze judicial activism vis-a-vis judicial overreach in the context of democracy. How is judicial activism related to the protection of fundamental rights? Has it helped in the expanding the scope of fundamental rights? So ikkada ee question lo I have also given that extra value addition of judicial activism ante enti, overreach ante enti. That is very very important, right? So a different terms ఏవైతే ఉంటాయో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ క్యాన్ బి రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్, ఎందుకంటే ఇక్కడ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ అన్నాడు, ఇక్కడ fundamental rights. Next, interstate water disputes are great challenge to Indian federal system. Analyze. Interstate water disputes are a continuing challenge to federal water governance in India. Discuss. So this was given in sectional test 5. Decentralization is necessary tool for good governance. Governance is a broader concept than government, as it keeps people at center of developmental process. In the light of this statement, discuss the characteristics of good governance in the country and highlight the challenges associated with its on-ground implementation. Understood? Public Accounts Committee మీద question. Role of parliamentary committees enhancing the effectiveness. Discuss challenges faced by committees and suggest measures. So ఈ కంటెంట్లో మనం ఏమి ఇస్తామో అబౌట్ ఆల్ ది పార్లమెంటరీ కమిటీస్ ఇస్తాం. అండ్ అందులో నుంచి ఇందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వచ్చింది.
CSR, discuss briefly how CSR contributes for achieving sustainable development goals. What is meant by CSR? Explain about the different types of CSR. ఇంకా ఇది ఇంకెంత ఇంక్లూజివ్ ఆన్సర్ అంటే యూ కెన్ ఇంక్లూడ్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ CSR అండ్ రిలేట్ విత్ ది SDG. SDG is also different కదా, right? So can you talk about different types of CSR in ensuring the SDGs? Perfect answer. Farmer unions, exploitative conditions, Telangana peasant movement of 19. Explain in detail impact of social evil vetti on the society of Telangana. ఇదేంటి ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎక్స్ప్లాయిటేటివ్ కండిషన్స్ పీసెంట్ మూమెంట్ ఆఫ్ 1944-51 అంటే ఆ సోషల్ ఈవిల్ దట్ వాస్ గోయింగ్ ఆన్, ఆ సఫరింగ్స్ వల్లనే ఫార్మర్ యూనియన్స్ అన్ని ఫామ్ అవ్వడం కానీ అవన్నీ వచ్చాయి. సో సోషల్ వెట్టి క్యాన్ బి అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఆన్సర్, the way they have resisted through their union. Okay, అలా. సో ఎవ్రీథింగ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లింకింగ్. ఒకదాని నుంచి ఇప్పుడు డైరెక్ట్గా వస్తుందా రాదా అంటే మనం 100% డైరెక్ట్ వస్తుందని చెప్పడానికి ఉండదు, బట్ ఆ ఇన్ఫర్మేషన్తో మీరు రాసేలాగా ఉండాలి. హౌ ఎఫెక్టివ్లీ యూ స్టడీ ద ఇన్ఫర్మేషన్, హౌ ఎఫెక్టివ్లీ యూ లింక్ ద టాపిక్స్ ఈజ్ వాట్ మేక్స్ యూర్ ప్రిపరేషన్ ఎఫెక్టివ్. ఓకే, యా. నెక్స్ట్ ఆస్పెక్ట్, ద వే శ్రీ హ్యాస్ ఆస్. సో దిస్ ఇస్ మై పర్సనల్ మెంటర్షిప్. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ 2 types ఆఫ్ మెంటర్షిప్. ఒకటి కామన్ మెంటర్షిప్ ఉంటుంది, పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. సో మామూలుగా క్లాస్ రూమ్ మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో నేను అందరితో పాటు ఇప్పుడు ఒక క్లాస్ తీసుకున్నాను అనుకోండి, సపోజ్ ఒక 1 week ఒక క్లాసో 10 days ఒక క్లాసో, లేకపోతే డిపెండింగ్ అపాన్ ద నీడ్స్ సడన్గా క్లాస్ కండక్ట్ చేయడము, అవన్నీ అందరికీ ఒకటేలాగా ఉంటుంది. ద వే ఐ టోల్డ్ యూ నౌ దట్ కమ్స్ అండర్ కామన్ మెంటర్షిప్. అంటే మీరు ఎలా చదవాలి, ఎలాంటి సోర్సెస్ నుంచి తీసుకోవాలి, మీ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మీ టైం టేబుల్ ఎలా ఉండాలి, అవన్నీ నేను అందరితో పాటు చెప్పేది కామన్ మెంటర్షిప్. అది మీరు గ్రూప్లో రిపోర్ట్ చేయొచ్చు, మీరు గ్రూప్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, బికాస్ ఐ వాంట్ ఆల్ ద స్టూడెంట్స్ టు ఇంటరాక్ట్ వెరీ వెరీ వెల్ ఇన్ ద గ్రూప్. ఇప్పుడు ఈరోజు పొద్దున్న నేను మెసేజెస్ పెట్టాను, యూ హ్యావ్ టు అట్లీస్ట్ సే ఓకే మ్యామ్ అని. కానీ మన టీం వాళ్ళు ఏమైనా పడితే ఒక థమ్స్ అప్ పెట్టడము, అంటే మీ నుంచి కూడా ఒక రెస్పాన్స్ ఉంటే opposite person's reaction will be different. Okay, that positivity, that harmony should be there from both the sides. Okay, so adi common mentorship for everybody. Personal mentorship ante exclusively nenu aa particular student tho every week kalustanu. అంటే that particular student should come to me every week, అపాయింట్మెంట్ తీసుకొని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ అయిపోతుంది అంటే ముందు రోజు కానీ 2 days ముందు కానీ నాకే, వన్స్ యూఆర్ పార్ట్ ఆఫ్ పర్సనల్ మెంటర్షిప్ యూ విల్ బీ ఇంటరాక్టింగ్ విత్ మీ డైరెక్ట్లీ, మళ్ళీ ఒక టీమ్ రావడం ఉండదు. సో నాకు ముందు రోజు కానీ మ్యామ్ ఇట్లా 1 week అయిపోయింది, వెన్ కెన్ ఐ మీట్ యూ, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద స్లాట్ అంటే ఐ విల్ గివ్ యూ ఎ ప్రాపర్ టైం, ఆ టైంలో వచ్చి కలుస్తారు. అప్పుడు ఏంటంటే ఇలా కామన్గా మాట్లాడినట్టు కాదు, మీ స్టడీ పర్సనాలిటీకి తగ్గట్టుగా మీకు ఎలాంటి టైం టేబుల్ ఉండాలి, మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ వేరే స్టూడెంట్స్కి అవ్వకపోవచ్చు, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్, అలా వీక్లీ ఇంటరాక్షన్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ పర్సనల్ మెంటర్షిప్. సో ఇక్కడ ఎఫెక్టివ్ టైం టేబుల్, ఇండివిజువల్ కేర్, లైవ్ ఎవాల్యుయేషన్. యా, సో నా దగ్గర ఎవరైనా ఎవాల్యుయేషన్ పరంగా మెంటర్షిప్ తీసుకుంటే లైవ్ ఎవాల్యుయేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్. అది ఆఫ్లైన్ అయితే డైరెక్ట్ నా ముందు కూర్చున్న స్టూడెంట్స్తో నేను కరెక్ట్ చేసి సజెషన్స్ ఇస్తాను, అండ్ ఆన్లైన్ అయితే జూమ్లో చేస్తాను. అండ్ నా దగ్గర ఇంకొక డిఫరెంట్ ఎలిమెంట్ అండ్ యూనిక్ ఎలిమెంట్ ఏంటంటే, స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన వెంటనే ఇట్ కెన్ బి క్వశ్చన్స్ ఆర్ ఒక ఫుల్ అండ్ టెస్ట్ అవ్వచ్చు, డైలీ 3 answers అలా ఉంటుంది. మన ప్రోగ్రామ్ డిఫరెంట్ ఉంటుంది. అది నాకు ఆ ఫైల్ పంపిస్తారు వాళ్ళు రాసిన వెంటనే, సో దట్ ఐ విల్ నో దట్ దే హ్యావ్ రిటర్న్ ది టెస్ట్, దే హ్యావ్ టేకెన్ ది టెస్ట్. వీక్లీ ఎప్పుడైతే అవుతుందో 1 week 15 answers తర్వాత నేను ఎవాల్యుయేషన్ చేస్తాను అని చెప్తాను. అప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినప్పుడు ఐ విల్ బీ హ్యావింగ్ ద ఫైల్ విత్ మీ. స్టూడెంట్ ఆఫ్లైన్ ఎవాల్యుయేషన్ అయితే హీ ఆర్ షీ షుడ్ కమ్ విత్ దోస్ పేపర్స్. అప్పుడు నేను ఇచ్చే సజెషన్స్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్తోని వాళ్ళు రాసుకోవాలి. అది ఎందుకు అంటే దట్ ఈస్ సైకలాజికలీ స్టూడెంట్స్ మైండ్ ఇస్ ప్రెజెంట్ దేర్. ఇప్పుడు నేనే పేపర్ మీద రాసి ఇక్కడ మీరు ఇది రాయలేదు, ఇంట్రొడక్షన్ ఇది ఇంక్లూడ్ చేయండి అంటే అవునా మ్యామ్ ఓకే అంటారు. బట్ ఇఫ్ ఐ టెల్ ద స్టూడెంట్, ఇఫ్ ద స్టూడెంట్ రైట్స్ ఇట్, మైండ్ టు హ్యాండ్ కోఆర్డినేషన్ బీట్స్ ఎవ్రీథింగ్. ఎందుకని మనం మీరు ఊరికే వినడం కంటే రాసుకోండి ఎందుకు చెప్తాం? Brain as well as hand coordination should go together. That is the effective way of preparation. సో మీరు రాసుకున్న మిస్టేక్స్ కానీ వాల్యూ అడిషన్ కానీ మీరు ఎప్పటికీ మర్చిపోరు. దట్ ఈస్ ఎసెన్షియల్.
సో దట్ ఈస్ హౌ మై ఎవాల్యుయేషన్ ఈస్ గోయింగ్ టు బీ. ఆన్లైన్ అయితే డెఫినెట్లీ నేను స్క్రీన్ షేర్ చేస్తాను జూమ్లో, అప్పుడు నేనే రాస్తూ వాళ్ళకి చూపిస్తాను, స్క్రీన్ షేర్ చేస్తాను కాబట్టి అదంతా. ఐల్ షో యూ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మై ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అండ్ ఆల్. ఓకే, మిస్టేక్స్ అనాలిసిస్, డైరెక్ట్ ఇంటరాక్షన్, ప్రిలిమ్స్కి కూడా అంతే. మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, మీరు ఎలా క్వశ్చన్ చూడాలి, ఎలాంటి అనాలిసిస్ మీకు కరెక్ట్ అవుతుంది, అంతా మనం డిస్కస్ చేస్తాం. డైరెక్ట్ ఇంటరాక్షన్ నాతోనే ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ బోత్. ఓకే, సో ఇంకా డీటెయిల్స్కి అయితే యూ కెన్ కాల్ ద నంబర్. యా, సో ఇది రీసెంట్ 18th April రీసెంట్. ఇప్పుడు ఇది ఏంటి అంటే, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఆన్లైన్ స్టూడెంట్స్, కొంచెం కనిపించకపోతే. యా, ఇది ఏంటి అంటే నా పర్సనల్ మెంటర్షిప్ స్టూడెంట్ టైం టేబుల్ ఇస్తాను కదా, వీక్లీ నన్ను కలిసినప్పుడు నేను ఒక టైం టేబుల్ ఇస్తాను, ఈ వీక్ మీరు చేయండి, ఈ సబ్జెక్ట్స్ చేయండి అని. ఎవ్రీ డే బిఫోర్ స్లీపింగ్ దే హ్యావ్ టు సెండ్ ఇట్ టు మీ. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు అనేది. అండ్ ఎంత జెన్యున్గా ఉంటే అది వాళ్ళకి అంత బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు 12 hours ఏదో 2 hours చదివేసి ఎంజాయ్ చేసి మ్యామ్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పి 12 hours చదివామని చెప్తే అది నాకేం ఇంపాక్ట్ చేయదు, మీకు ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలా 11 AM to 1:30 PM తెలంగాణ మూవ్మెంట్, 3 PM to 4 ఎకానమీ లైవ్ క్లాస్, 4 మన ఎకానమీ క్లాసెస్ అటెండ్ అవుతున్న స్టూడెంట్, 4 to 5 రివైజ్ స్టడీ. ఇదంతా ఏంటి, తను వేసుకుంది కాదు, నేను ఆ అమ్మాయికి ఇచ్చిన షెడ్యూల్. నేను ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎలా ఫాలో అవుతుంది అని. అండ్ ఇది కూడా నువ్వు కంపల్సరీ తెలంగాణ మూమెంటే చెయ్యి అని కాదు. ఐల్ టాక్ విత్ హర్ ఫస్ట్, ఐల్ నో అబౌట్ హర్ విత్ రిగార్డ్స్ టు డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్ స్టేటస్ ఏంటి, ఇదేంటి అని తెలుసుకున్న తర్వాత నేను ఇచ్చే సబ్జెక్ట్స్ అవి. ఎవ్రీ వీక్ అసెస్ చేస్తూ ఉంటాను, ఎవ్రీ వీక్ ఇది మారుతూ ఉంటుంది. ఒకళ్ళు కంటిన్యూ చేస్తుంటే కంటిన్యూ చేస్తాం, మార్చేది ఉంటే మారుస్తాం. అలా దిస్ ఈజ్ వన్ మోర్ స్టూడెంట్. ఈ స్టూడెంట్స్ చూడండి, పైన స్టూడెంట్ 11 o'clock స్టార్ట్ చేస్తే ఈ స్టూడెంట్ 7:30కి స్టార్ట్ చేస్తున్నారు. అంటే నో 2 students టైం టేబుల్స్ ఆర్ సేమ్, అందరివి డిఫరెంట్ ఉంటాయి. సో అలా డిఫరెన్స్ని బట్టి నేను ఇస్తాను. ఇప్పుడు మాకు చూడండి హిస్టరీ ఇచ్చాను, ఇప్పుడు అసలు పైకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సో అలా ఈ మధ్య టెస్ట్, వాజీరామ్ టెస్ట్, అదే వేరే ఇన్స్టిట్యూట్ టెస్ట్, ఇప్పుడు పైన మాకు టెస్ట్ ఇచ్చానా? ఇలా దిస్ ఈజ్ అ డిఫరెన్స్, ఈ స్మాల్ బ్రేక్. ఇది కూడా నాకు ఎంత జెన్యున్గా, ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ సచ్ స్టూడెంట్స్ హూ సెండ్ మీ సచ్ జెన్యున్ రిపోర్ట్స్. ప్యాసేజ్, కాంప్రిహెన్షన్, నంబర్ సిస్టమ్, అంటే ఇంత యాప్ట్గా నేను ఈరోజు ఏ టాపిక్ చేశాను. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అకౌంటబిలిటీ. పేపర్ అనాలిసిస్, హిస్టరీ. ఈ స్టూడెంట్కి నేను మార్నింగ్ ఈవినింగ్ హిస్టరీ చెప్పాను, హీఈస్ డూయింగ్ దట్. See, working aspirant, and very happy to tell that he is into service now. Rank వచ్చింది, సో వెరిఫికేషన్ తర్వాత సర్వీస్ వస్తుంది. See his time table, 4:10 AM to 6 AM ఇండియన్ హిస్టరీ, 6 AM to 6:30 PM ఏముంది, ఆఫీస్, వర్కింగ్ ఆస్పిరెంట్. 7 PM to 9 PM 5 answers టెస్ట్ సిరీస్, మన టెస్ట్ సిరీస్ ఆ 5 answers రాసి నాకు పంపించేవాడు. 9:30 to 10:30 మళ్ళీ ఇండియన్ హిస్టరీ. అది 26th June లాస్ట్ ఇయర్. 27th June 3:50 AM to 6 AM ఇండియన్ హిస్టరీ. పైన చూస్తే 4:10 AM. అంటే ఐ యూ సీయింగ్ దట్ స్పెసిఫిసిటీ. ఇప్పుడు కొంతమంది 4 to 6, 4:30 to 6 అలా. బట్ ఈ అబ్బాయి అంటే నాకు ఇక్కడ ఏం తెలుస్తుంది, హౌ సీరియస్ దట్ స్టూడెంట్ ఇస్. ఈవెన్ 5 minutes 10 minutes కూడా అబ్బాయికి మ్యాటర్ చేస్తుంది, బికాస్ ఈజ్ ఎ వర్కింగ్ ఆస్పిరెంట్. సో వై కాంట్ యూ హ్యావ్ దట్ స్పెసిఫిసిటీ? 5 minutes కూడా వేస్ట్ చేయొద్దు, 10 minutes కూడా వేస్ట్ చేయొద్దని మీలో ఎందుకు ఉండకూడదు? ఓకే, 6 AM to 6:30 PM ఆఫీస్. మీరు ఇప్పుడు ఈ టైం అంతా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. 8:30 to 10:30 ఆన్సర్ రైటింగ్. హీ నెవర్ స్కిప్డ్ ఆన్సర్ రైటింగ్. అండ్ అతను ఎవ్రీ వీక్ అనాలిసిస్ నాకు ఇలా పంపించాడు అనమాట. దీన్ని బట్టి మేము డిస్కస్ చేసేవాళ్ళం. April 23rd డిబేట్స్ అండ్ డెవలప్మెంట్ ఇది ఉంది. యా, ప్రాసెస్ గవర్నెన్స్ కంప్లీటెడ్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్స్ కంప్లీటెడ్, కోఆపరేటివ్స్ కంప్లీటెడ్. దీనివల్ల ఆ వీక్ రిపోర్ట్ అది 90% సిలబస్ నోట్స్ ఈస్ కంప్లీటెడ్. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ April 24, 30 ఆ వీక్కి ఇది చేస్తాము అని. సో ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఐ విల్ టాక్ విత్ హిమ్, ఐ విల్ డిస్కస్ విత్ హిమ్. సో నవ్ యూర్ అండర్స్టాండింగ్.
నాకు స్టూడెంట్ సైడ్ నుంచి ఇంత సీరియస్నెస్ ఉంది కాబట్టి నేను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టానంటే ఆ అబ్బాయి ఒక లైక్ హీస్ యెట్ టు మేక్ అ వీడియో, హీల్ డెఫినెట్లీ మేక్ ఇట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు సర్వీస్. మండే రోజు టెస్ట్ ఉందనుకోండి, ఆ అబ్బాయికి సండే హాలిడే కదా, నేను ఆ అబ్బాయికి సండే మార్నింగే టెస్ట్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు అందరిలాగా నువ్వు కూడా మండే రాయాలని చెప్పేదాన్ని కాదు, నేనే ఆ అబ్బాయికి ముందు పంపించేదాన్ని. టెస్ట్ రెడీ అయినా అడగకపోయినా పేపర్ ఫార్మాట్ ఉంటుంది కదా, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ రైట్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఇస్తాను, అదంతా ఒక పేపర్లో ఇవ్వాలి, హెడర్ ఫుటర్ యాడ్ చేయాలి, అవన్నీ ఉంటాయి. ఆ అబ్బాయికి అలా కాదు, టెక్స్ట్ మెసేజెస్లోనే పంపించేదాన్ని. దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్. దిస్ ఈజ్ అనదర్ స్టూడెంట్. ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆన్సర్ ప్రాక్టీస్, న్యూస్ పేపర్, ఎథిక్స్, ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్. మళ్ళీ ఈ టైం టేబుల్ మొత్తం డిఫరెంట్ ఉందా వేరే స్టూడెంట్స్తో? ఈజ్ అనదర్ స్టూడెంట్. ఇలా చెప్తాడు, స్టేటస్ ఆఫ్ మై ప్రిపరేషన్. ఈ అబ్బాయి ఎంత రెస్పెక్ట్ అంటే ప్రతిసారి నమస్తే మేడం, ద స్టేటస్ ఆఫ్ మై ప్రిపరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఇలా ఇండియన్ సొసైటీ, ఇండియన్ పాలిటీ, మెయిన్స్ ఆన్సర్ ఇది విత్ రిగార్డ్స్. హీ ఈజ్ ఆల్సో ఏ వర్కింగ్ యాస్పిరెంట్. దిస్ ఈజ్ అనదర్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ ఏం చేస్తుందంటే ఇలా చెప్పిన తర్వాత ఆ అమ్మాయి తనకు తాను రియలైజేషన్ రాస్తుంది అనమాట. నేను రోజు మ్యామ్కి ఇది చెప్పాలి, అవన్నీ కూడా రాసుకోండి. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా సి వాట్ టు డూ, స్లో ప్రోగ్రెసింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, షుడ్ స్పీడ్ అప్, షుడ్ అటెంప్ట్ 9 to 11:30. నేను ఆమెకి చెప్పా యూపీఎస్సీ టైం టేబుల్లో తీసుకో టెస్ట్ అని. అలా సీసాట్ కూడా అటెంప్ట్ యాజ్ గాట్ టీటీ ఫ్రమ్ మేడం. టైం టేబుల్ నేను చెప్తున్నాను అంటే ఆ అమ్మాయిది గుర్తుపెట్టుకోవడానికి, బికాస్ దిస్ ట్రాకింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో గో అకార్డింగ్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. దిస్ ఈజ్ ఆల్సో లైక్ అ మోటివేషన్. యా, సో ద వే ఐ ఎవాల్యుయేట్ ద కాపీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. సో స్టూడెంట్స్ ప్లీజ్ పే అటెన్షన్. యూజువలీ మీరు ఎవాల్యుయేషన్ అంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఉంది, ఇంట్రొడక్షన్ ఈజ్ గుడ్, ఇంట్రొడక్షన్ క్యాన్ బి బెటర్, లేకపోతే యాడ్ దీస్ ఎలిమెంట్స్, ఇలా ఉండి మీకు స్కోర్ ఇచ్చేయడం ఎవాల్యుయేషన్ అనుకుంటారు. బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అది ఎవాల్యుయేషన్ అని నేను కన్సిడర్ చేయను. ఎవాల్యుయేషన్ అంటే ఇట్ క్యాన్ బి గుడ్, ఇట్ క్యాన్ బి బెటర్ కాదు. వాట్ మేక్స్ ఇట్ అ గుడ్ పార్ట్. ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఈజ్ గుడ్ అనేది ఎవాల్యుయేషన్ కాదు. ఇంట్రొడక్షన్ బెటర్ ఉండాలంటే ఏం చేయాలి అనేది నేను చెప్పగలగాలి, దట్ ఈస్ ఎవాల్యుయేషన్. అండ్ నా ఎవాల్యుయేషన్లో ఇనీషియల్ స్టేజెస్లో మార్క్స్ ఇవ్వను. ఎందుకు అంటే సైకలాజికలీ ఐ డోంట్ వాంట్ ద స్టూడెంట్ టు ఫోకస్ ఆన్ ది మార్క్స్. ఐ వాంట్ ద స్టూడెంట్ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్. ఇంట్రొడక్షన్లో ఒక్క చేంజ్ కూడా లేనంతగా మ్యామ్ చెప్పే రోజు వరకు నేను రాస్తాను అనే థాట్ స్టూడెంట్లో రావాలి. సో దిస్ ఇస్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్. మీరు చూస్తే మై ఎవాల్యుయేషన్ బిగిన్స్ ఫ్రమ్ ది క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. క్వశ్చన్ని ఎలా చూడాలి ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. సి కీ డైరెక్టివ్ అని చెప్పాను, డైరెక్ట్స్ అని చెప్పాను, మీకు ఇందాక చెప్పాను కదా అదంతా రైట్. సో సి డిస్క్రైబ్ అంటే ఏం చేయాలి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నాడు దాన్ని ఫోకస్ చేయడం అనేది. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది క్వశ్చన్. ఫస్ట్ స్టూడెంట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే ఆన్సర్ రాయడం ఉంటుంది. నా ఎవాల్యుయేషన్ అలానే ఉంటుంది ఎవాల్యుయేషన్. సి ఇప్పుడు ఇది చూస్తే మీకు ఏం అర్థమవుతుంది, ఒక జిఎస్ ఆన్సర్ లాగా ఉందా, జిఎస్ ఆన్సర్ లాగా ఉందా? ఇట్స్ లైక్ ఎన్ ఎస్సే. ఒక జిఎస్ ఆన్సర్ లాగా ఆ ప్రజెంటేషన్ కానీ, ఒక డిఫరెన్స్ కానీ, గ్యాప్స్ ఇవ్వడం కానీ, ప్రాపర్గా ఎవాల్యుయేటర్కి సైడ్ హెడ్డింగ్స్ లాగా కన్వే చేయడం కానీ, అవన్నీ ఇందులో మిస్ అవుతున్నాయి. సో ఆ స్టూడెంట్కి ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు పెట్టాను, ఈ బాక్స్ ఏంటి, దట్ బాక్స్ మీన్స్ నేను ఆ బాక్స్ డ్రా చేస్తూ ఆ స్టూడెంట్కి చెప్తున్నాను, యూ హ్యావ్ టు రైట్ ఎ సబ్ హెడ్డింగ్ హియర్ బికాస్ యువర్ ఇంట్రొడక్షన్ ఈస్ ఓవర్, దిస్ ఇస్ ద నెక్స్ట్ ఆస్పెక్ట్. Let the evaluator know that you are entering into the next aspect. Points correct malli, but still ee student ki ekku marks ila raste raavu because presentation is missing, structuring is missing. అందుకే నేను కంటెంట్ మీద ఐ డెంట్ హ్యావ్ కంప్లైంట్. ఆ అమ్మాయి ఏంటంటే ఉన్న కంటెంట్ మైండ్లో ఉన్నదంతా ప్రాపర్గా పెట్టలేదు, ఒక ఆన్సర్ లాగా పెట్టలేదు. సో ఆ ఎవాల్యుయేషన్లో దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ హర్ ఎలా చేయాలి, ఎలా ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఎలా చేయాలి అనేది ప్రాపర్గా ఆమెకు చెప్పాను. ఇందులో ద సేమ్ స్టూడెంట్
ఇంకో క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ బాక్స్ పెట్టాను, దీని అర్థం ఏంటి? హెడ్డింగ్. ఇప్పుడు ఇవన్నీ రాస్తోంది ఆ అమ్మాయి ఏంటి, షిల్ బి వెరీ హ్యాపీ దాట్ నేను డయాగ్రామ్ వేసాను, కంటెంట్ అంతా బాగా రాశాను అని. బట్ యాజ్ అన్ ఎవాల్యుయేటర్ ఐమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎలా రాయాలి అని చెప్పాను క్లియర్గా. దిస్ ఈజ్ మై వే ఆఫ్ ఎవాల్యుయేషన్. అంటే ఒక్కసారి మీకు ఒక ఆన్సర్కి సజెషన్ ఇచ్చాను అంటే ఆ సజెషన్ మీకు ఓన్లీ ఆ ఆన్సర్కి కాదు, ఇంకెన్నో ఆన్సర్స్ రావడానికి హెల్ప్ అవ్వాలి. సో కల్చర్ ఎలిమెంట్స్ ఆన్సర్లో ఇంకేమేమి తీసుకోవాలి అని చెప్పి ఐ వాజ్ డిక్టేటింగ్ హర్. ఎవ్రీథింగ్ విల్ బీ డిస్కస్డ్. మీరు ఎక్కడన్నా స్కోర్ చూస్తున్నారా? ఇది మొత్తం కట్ చేశాను, అసలు అవసరమే లేదు అని చెప్పి, అవసరమే లేదు అని. దిస్ ఈజ్ అనదర్ స్టూడెంట్ కాపీ. అగైన్ ఎవాల్యుయేషన్ ఫ్రమ్ ది క్వశ్చన్. కంటెంట్ అడిషన్ ఎక్కడెక్కడ ఏమేమి కావాలి అని నేను అప్పుడు చెప్తూ రాస్తాను కాబట్టి దట్ స్టూడెంట్ విల్ అండర్స్టాండ్. మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు ఫాస్ట్ హ్యాండ్ రైటింగ్, బట్ నేను అప్పుడు చెప్తూ రాస్తాను కదా ఆన్లైన్ ఎవాల్యుయేషన్లో. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్. పైన స్టూడెంట్కి చెప్పింది ఒకలాగా, ఇప్పుడు ఈ స్టూడెంట్కి చెప్పింది ఒకలాగా. ఇలా. So I'll also show you my essay evaluation. See 23 11th August 2023. See సో ఇక్కడ ఎక్కడైనా మీరు ఇంట్రొడక్షన్ బాగుంది అనేది చూస్తున్నారా, లేకపోతే మై అడిషనల్ ఎలిమెంట్స్ చూస్తున్నారా? దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఈ స్టూడెంట్కి అయితే నేను స్పెల్లింగ్ మిస్టేక్స్తో పాటు నేను చెప్పేదాన్ని. స్పెల్లింగ్ మిస్టేక్స్, సినానిమ్స్. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ అని రాశాడు, సో ఇక్కడ బిల్డింగ్ కాదు, ఇన్వెంటింగ్ ఈజ్ ది రైట్ వర్డ్, అది కూడా చెప్తాను అలా. సో ఇప్పుడు దస్ అని పెట్టాడు ఆ స్టూడెంట్, దస్ కాదు, త్రూ దిస్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే. దస్ ఎలా ఉంది, త్రూ దిస్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే ఎలా ఉంది. సో దీస్ మైన్యూట్ చేంజెస్ ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇన్ యువర్ ఎస్సే రైటింగ్. See, ఏమేం రాయాలి అనేది, వాల్యూ అడిషన్, హిజ్ ఆర్ హర్లో కూడా ఎక్కడెక్కడ మార్పులు రావాలి, ఈజ్, వాజ్ అలాంటివి కూడా. సిమిలర్లీ, ఇది ఎందుకు ఇలా రాస్తానంటే హీ హాస్ బీన్ కాన్స్టెంట్లీ యూజింగ్ సిమిలర్లీ సిమిలర్లీ అని. సిమిలర్లీ బదులు ఆన్ ద సేమ్ లైన్స్ సినానిమ్స్ యూజ్ చేయొచ్చు కదా. సో ఇలా అతని కాపీ ఆ స్టూడెంట్ కాపీ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఐ హ్యావ్ గివెన్ మై రైటప్ ఆల్సో. సి ఐ హ్యావ్ టోటలీ చేంజ్ ది పార్ట్. మొత్తం కట్ చేశాను, మొత్తం కట్ చేసి ఇలా కాదు ఇక్కడ ఏం రాయాలి అనేది చూపించాను. సి మళ్ళీ సిమిలర్లీ వచ్చిందా? ఇప్పుడు ఆన్ ద సేమ్ లైన్స్ వాడలేదు, నేను ఏం వాడాను, కాన్సిక్వెంట్లీ. See, ఒకవేళ బాగా రాస్తే దిస్ ఇస్ అ వెరీ గుడ్ డైమెన్షన్ విచ్ యూ కుడ్ హ్యావ్ ఎక్స్పాండెడ్ మోర్. See, తర్వాత నేను ఎలా తీసుకోవచ్చు డిఫరెంట్ యాంగిల్ టు దిస్ ఎస్సే. See, the other way of writing this essay, అది కూడా నేను ఇచ్చాను ఆ స్టూడెంట్కి. So he has written his own mindset, he has put his own mindset on the paper and
నా వాల్యూ అడిషన్ ద్వారా కూడా హీఈస్ గెటింగ్ దట్ అదర్ పర్స్పెక్టివ్ టు రైట్ ది సేమ్ ఎస్సే. ఇది అబ్బాయి బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ కూడా ఎలా చేయాలి అనేది మనం ప్రాపర్గా డిస్కస్ చేస్తాం, బికాస్ ది యాక్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎస్సే రైటింగ్ లైస్ ఇన్ బ్రెయిన్ స్టార్మింగ్. మీరు బ్రెయిన్ స్టార్మింగ్ ఎంత ఒక ఆర్డర్లో ప్రాపర్గా చేయగలిగితే మీరు అంత బాగా ఎస్సే రాస్తారు. సో ఐ హ్యావ్ షోన్ యూ ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్స్ టు ఎస్సే రైటింగ్, ethics as well as my mentorship. So all these are part of the prelims cum mains batch. Okay, సో రేపటి నుంచి కూడా డిఫరెంట్ ఫ్యాకల్టీ క్లాసెస్ తీసుకుంటారు. మీరు అందరి క్లాసెస్ అటెండ్ అవ్వండి. అండ్ క్లాస్ అటెండ్ అయ్యే ముందు రైట్ డౌన్ సమ్ డౌట్స్ ఆన్ ఏ పేపర్. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఫ్యాకల్టీని అడగొచ్చు. ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ మోర్ అండ్ యూ కెన్ గివ్ ద ఫీడ్బ్యాక్ అబౌట్ ద ఫ్యాకల్టీ టు మీ ఆల్సో, బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అందరు ఫ్యాకల్టీ స్టూడెంట్ ఫ్రెండ్లీయే ఉంటారు. అందరూ మీకు సబ్జెక్ట్ ఎఫెక్టివ్ వేలో రీచ్ అయ్యేలాగానే చెప్పాలనే ఉంటారు. బట్ వాట్ దే వాంట్ ఇస్ నోయింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. అదొకటి మీరు చూడండి. సో ఈ వీక్ అంతా మీ క్లాసెస్ ఫ్యాకల్టీ డిఫరెంట్ ఫ్యాకల్టీ తీసుకుంటారు. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ లెట్ మీ నో, బట్ ట్రై టు యూటిలైజ్ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ టు యూ. అండ్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే, ప్లీజ్ డు నాట్ కంపేర్. అంటే అక్కడ ఇలా అవుతుంది, ఇక్కడ ఇలా అవుతుంది, అదంతా కాదు. మై కంపారిజన్ ఈజ్ ఓన్లీ విత్ టీజీపీఎస్సీ ఎలా ఇవ్వబోతోంది, మనం ఎలా టీచ్ చేయాలి, ఇలా ఇలా ఎలా చేస్తే స్టూడెంట్స్ బాగా నేర్చుకుంటారు అనేది ఒక్కటే. అంతేగాని పక్క ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళేదో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తారు నేను స్టార్ట్ చేయాలి, అలా నేను కాదు. ఐ డోంట్ ఈవెన్ నో ఆర్ లెట్ పీపుల్ టెల్ మీ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అదర్ ఇన్స్టిట్యూట్స్. స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి చెప్తే కూడా నేను అసలు డిస్కరేజ్ చేస్తాను. నా ఎయిమ్, నా గోల్ స్ట్రైట్ టువర్డ్స్ ది ఎగ్జామ్, అంతే. అండ్ ఆల్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ ఆల్సో వెరీ వెరీ కోఆపరేటివ్. ఓకే, సో ఆ క్లాసెస్ అన్ని అటెండ్ అవ్వండి ప్రాపర్గా. అండ్ టీమ్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ టీమ్ విల్ ఆల్వేస్ బీ అవైలబుల్. ఒకసారి ఏమైనా మీరు కాల్స్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే అగైన్ దే విల్ కాల్ బ్యాక్. అంతేకాని ఇగ్నోర్ చేస్తున్నారు అనుకోకండి, బికాస్ ఈవెన్ దే హ్యావ్ దేర్ ఓన్ నీడ్స్ కదా. ఇప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టే ఛాన్స్ ఉంది, అదే టైంలో మీరు కాల్ చేశారనుకోండి కదా, ఇబ్బంది అవుతుంది. అంటే ఒక్కసారి వాళ్ళ సైడ్ గురించి కూడా ఆలోచించండి. నాట్ జస్ట్ అబౌట్ ద టీమ్, ఇట్ క్యాన్ బీ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్. మీరు ఏదైనా వేరే వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఒక్క 1 minute అని ఆలోచించండి. యుల్ గెట్ అ లాట్ ఆఫ్ రిలాక్సేషన్. ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది మీకు. ఓకే, సో ఐ హోప్ దట్ దిస్ క్లాస్ వాజ్ హెల్ప్ఫుల్. ఆన్లైన్ స్టూడెంట్స్ ఒకటేసారి సైలెంట్ అయిపోయారేంటి? ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ a thumbs up in the chat box, online students. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఏ డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. అండ్ అటెండ్ ఆల్ ది సెషన్స్. ఈ 1 week సెషన్స్ అందరు ఫ్యాకల్టీతో అటెండ్ అవ్వండి. ఓకే, డూ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి.